మళ్ళీ ఈసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మీ స్థలాలు పొలాలు అన్నీ కూడా సర్కారు గుప్పెట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తే ఇక మీరు వేసుకోవడానికి కట్టు బట్టలు కూడా ఉండవు. ఎలాగైనా 2019లో తప్పు చేశారు, మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వద్దు, సరిదిద్దుకోండి అని చెప్తున్నారు షర్మిల గారు. ఇది ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175 స్థానాల్లో విజయం సాధించాలి, 25 ఎంపీలు సాధించాలని ఆయన కసరత్తులు చేస్తున్నాడు. మరి సోషల్ మీడియా పరంగా కూడా ఆ టీం చాలా కష్టపడుతుంది. యాత్ర లాంటి సినిమాలు కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి, మరి అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వరకు వాళ్ళ చరిత్రను మొత్తం ఒక సినిమా రూపంలో తీసి దాన్ని కూడా ఒక ప్రచారం లాగనేది వాడుతున్నారు ఏపీలో. అయితే మరి షర్మిల గారు మాత్రం 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆమె. అప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ చంద్రబాబు గారి గుండెల్లో దూసుకు వెళ్తూ ఆయనకి నిద్రలేని రాత్రులు కూడా చేశారనమాట. ప్రతిపక్ష పాత్రని గట్టిగా పోషించారు అప్పట్లో. ఎలాగైతే మరి అధికారంలోకి అయితే రాలేదు, కానీ ఒక ప్రతిపక్ష హోదా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఆ తర్వాత 2019లో ఇక బాయ్ బాయ్ బాబు అంటూ మరి ఆ స్లోగన్ అప్పట్లో ఎంత ఓటర్లను ప్రభావితం చేసిందో మన అందరికీ కూడా తెలుసు అనమాట. ఆమె స్పీచ్ కూడా చాలా వినటానికి బాగుంటుంది, లాజిక్స్తో బాగా అడుగుతారనమాట. అడగటం కాదు, కడిగి పారేస్తారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే మరి అదే బాణం మళ్ళీ తిరిగి జగనానికి ఎదురొచ్చిందని చెప్పుకోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ప్రజలు అనుకుంటున్నారు ఈ విధంగానే. మరి 2024లో ఓటు వేయొద్దు జగన్ గారికి, ఓటు వేస్తే మీ భూములు ఏమీ ఉండవు. ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కడు కూడా నెరవేర్చలేదంటూ, ఇటు పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ ఇలా నిరుద్యోగులకు న్యాయం కానీ ఏది కూడా చేయలేదు, ఉద్యోగులకు కూడా న్యాయం చేయలేదు అంటూ ఆమె నిన్న గుంటూరు జిల్లా అలాగే ఏలూరు జిల్లా బహిరంగ సభల్లో తీవ్రమైనటువంటి విమర్శలు ప్రభుత్వంపై చేశారు. విమర్శలు కాదు, కడిగి పారేశారనమాట. ఏదో సినిమాలో జోక్గా ఒక డైలాగ్ కూడా ఉంటుందన్నమాట, శత్రువులు ఎక్కడో ఉండరు, ఆడపిల్ల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారని. సొంత చెల్లి అవటం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇది అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ ఇలా ప్రత్యేక హోదా గురించి రకరకాల ఇంకా విమర్శలు చేస్తే పట్టించుకోరు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి కావటం షర్మిల గారు ఈ విమర్శలు చేయటం ప్రజల్లో పలు అనుమానాలను అయితే ప్రశ్నలు అనుమానాలు కూడా చెలరేగుతున్నాయి. ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నమాట ఆమె చేసే విమర్శలు ఏంటి అనేది. ఎందుకు ఆలోచిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం అనే మాట నా అక్క చెల్లెళ్ళు నా తోబట్టువులు అంటూ ఆయన ప్రతి ప్రసంగంలో కూడా మొదలు పెడతారు. మరి సొంత చెల్లిని మరి ఈ విధంగా మాట్లాడుతున్నా సోషల్ మీడియాలో ఏం మాట్లాడతలేదు, పైగా వాళ్ళ నాయకుల చేత ఎదురుదాడులు చేపిస్తున్నారు. మరి ఇదేంటని ప్రజల్లో రకరకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. రాజకీయాల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. నిన్న ఆమె గుంటూరు ఏలూరు సభల్లో చేసినటువంటి మాటలు ఒకసారి మనం చూస్తే, మళ్ళీ జగన్కి ఓటేస్తే మీ భూములు కబ్జానే, పొలాలు స్థలాలన్నీ సర్కారు గుప్పెట్లోనే, ప్రజల ఆస్తులు తాకట్టు కూడా వెనకాడరు, కట్టుబట్టలు కూడా దోచేస్తారు, జాగ్రత్త, ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టండి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పారు, మట్టి చెంబిచ్చి వెండి చెంబు పట్టుకుపోతున్నారంట, అలాగే పులి సింహం అంటూ తానే స్వీయ ప్రకటనలు చేసుకుంటున్నారట, బీజేపీ ముందు తొడగొట్టండి చూద్దాం. ఇక్కడ మెడలు వంచడం కాదు, మరి కాంగ్రెస్ పార్టీలో మెడలు వంచారు, అప్పుడు అధిష్టానాన్ని బయటకు వచ్చేసి పార్టీ పెట్టి గెలిచాము అని పులిగా సింహంలాగా తమ సోషల్ మీడియా అభివర్ణించుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఏమంటుందంటే, దమ్ముంటే బీజేపీ ముందు తొడగొట్టండి చూద్దాం, వాళ్ళకి వినయంగా ఉంటున్నారు మీరు అని చెప్పి ఆమె విమర్శిస్తుంది. గుంటూరు ఏలూరు సభల్లో నిన్న చేసినటువంటి ఆమె విమర్శలు అలా ఇలాగదనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా నిద్ర పట్టదనమాట. ఇంకా రకరకాల సమస్యలను అయితే ఆమె లేవనెత్తారు. భద్రత గురించి మొన్న మాట్లాడారు, భద్రత గురించి కూడా విమర్శలు చేసినప్పటికీ కూడా సరే 2+2 భద్రత పెంచినట్టున్నారు, అంతా బాగానే ఉంది. కానీ సొంత చెల్లెలు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నని ఇలా విమర్శలు చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆమె చెప్పింది నిజమేనా, అలాగే జరుగుతుందా, మళ్ళీ అధికారంలోకి వస్తే మరి మా స్థలాలు ఉండవా, ఆయన గుప్పిట్లోకి వెళ్ళిపోతాయా అంటే, గతంలో ఆయన జారీ చేసినటువంటి జీవో దీనికి ఈ రెండు మ్యాచ్ చూస్తే రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అన్నమాట.